దేవుడి యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఎప్పుడు బయటకు వస్తుందంటే, సాతాను ఏ రీతిగా నేను ఇబ్బంది పెట్టినా, అపవాది అయినటువంటి సాతాను నిన్ను ఏ రీతిగా నలగగొట్టినా, ఏ రీతిగా నువ్వు ఇబ్బంది పడినా, ఏ రీతిగా నువ్వు సమస్యలు అనుభవించినా, ఏ రీతిగా అనారోగ్యం చేత నువ్వు బాధపడినా, దేవుడు కృప కలిగిన దేవుడు. దేవుని యొక్క సంకల్పం మన మీద ఉంటే అగాధ స్థలములలో నుండి కూడా దేవుడు పైకి లేవనెత్తుతాడు. అది ఆయనకున్నటువంటి వాత్సల్యత, అది ఆయనకున్నటువంటి సామర్థ్యం. కీర్తనకారుడు అంటూ ఉంటాడు ఏంటంటే, అనేక కఠిన బాధలు కలగజేయువాడా, మరలా నీవు అగాధ స్థలములలో నుండి మరలా పైకి లేవనెత్తువాడు. అంటే ఆ మాటను కనుక మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే, దేవుడు కొన్ని సమస్యలను అనుమతిస్తాడు మన జీవితంలో. దేవుడు ఎప్పుడైతే సమస్యలు అనుమతిస్తాడో, ఆ సమస్యలలో నువ్వు దేవునితో సంబంధం కలిగి జీవించినప్పుడు మాత్రమే నువ్వు బయటికి రాగలుగుతావు. ఆ సమస్యలలో నువ్వు కృంగిపోయినప్పుడు, ఆ కష్టాలలో నువ్వు నలిగిపోతున్నప్పుడు దేవుడు ఏం మంచిగా అయిందిలే అని అనుకోడు దేవుడు. కానీ నీ విశ్వాసము పరీక్షించబడుతున్నప్పుడు నువ్వు దేవుని తట్టు చూస్తున్నావా, నీ సమస్య తట్టు చూస్తున్నావా అని దేవుడు పరీక్షిస్తాడు. విలాప వాక్యంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలం కాకున్నాం. కొత్త నిబంధన గ్రంథంలోకి చూస్తే, అపవాది అయినటువంటి సాతాను గర్జించు సింహం వలె ఎవరిని విరింగుదునా అని తిరుగుతున్నటువంటి తరుణంలో దేవుడు ప్రతి ఒక్క విశ్వాసి మీద ఆయన యొక్క కనుదృష్టి పెట్టి, ప్రతి ఒక్క విశ్వాసిని కూడా సమస్యలలో నుండి బయటికి తీసుకురావడానికి, కష్టంలో నుండి బయటికి తీసుకురావడానికి, నీ సమస్యలలో ఎంత పెద్ద సమస్య ఉన్నా ఆ సమస్యలలో నీ యందు కృప చూపిస్తూ నిన్ను నడిపించే దేవుడే నీవు నమ్ముకున్న దేవుడు. ఎందుకు కృప చూపెట్టాలి నీ ఎడల? ఎందుకు నీ ఎడల దయ చూపెట్టాలి దేవుడు అంటే, ఆయన సంకల్పము చొప్పున, ఆయన ఉద్దేశము చొప్పున, ఆయన వాత్సల్యత చొప్పున, ఆయన యొక్క ప్రణాళికలో భాగముగా దేవుడు నిన్ను భూమి మీద నిర్మించాడు. మనం